to come onto the stage. Please say her speech. నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీం. వేదికను అలంకరించిన అతిథులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోకాలకు ప్రభు, యజమాని, సృష్టికర్త అయిన అల్లాహ్ కృపా కటాక్షాలు మనందరిపై కురియోగాక. ఈ రోజు మనమందరం ఇక్కడ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సమావేశమైనాము. చాలా సంతోషం. మన దేశం రాజకీయ, సామాజిక, లౌకిక సర్వ సమానతలు కలిగిన దేశం. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది మనకందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే మనమందరము బై చాయిస్ ఇండియన్స్. ఇక్కడ కులమత రాజకీయాలకు, ప్రాంతీయ భావ భేదాలకు, ధనిక పేదలకు ఏమాత్రం తావు లేకుండా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ప్రసాదించింది. మనమందరము మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. లేదంటే దేశ శాంతి సామరస్యాలు దెబ్బతింటాయి, దేశాభివృద్ధి క్షీణిస్తుంది. ఈ శుభ సందర్భంలో నేను కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను. ప్లీజ్ దయ ఉంచి వినండి. నేను చిన్న విద్యార్థిని. తప్పులని మన్నిస్తారని కోరుకుంటున్నాను. నేను కొన్ని సమస్యలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇది మన దేశం. దీని కొరకు మన పూర్వీకులు తమ ధనాన్ని, ప్రాణాన్ని దారపోశారు. 1000 సంవత్సరాలు పాలించిన వారు దీన్ని తమ నైపుణ్యంతో అనేక కట్టడాలు కట్టి దేశ ఖ్యాతిని 4 వైపులా వ్యాపింపజేశారు. శాంతి సామరస్యాలతో దేశాభివృద్ధిని బంగారు బాట వేశారు. 150 సంవత్సరాలు పాలించిన ఆంగ్లేయులు మన సంపదను కొల్లగొట్టారు. మరి 70 సంవత్సరాలు మన దేశాన్ని మరింత డెవలప్ చేసుకుందామంటే కుళ్ళు రాజకీయాలతో ఏగలక చేస్తున్నాం. ఉన్న కట్టడాలను కాపాడుకోలేని పరిస్థితి, రాజ్యాంగాన్ని అమలు చేసుకోలేని దుస్థితి, శాంతి భద్రతను మెయింటైన్ చేసుకోలేని దౌర్భాగ్యం, కుర్చీల కోసం, రాజకీయాల కోసం, కురమత అంతరాల కోసం రాజ్యాంగాన్ని కేచేని మన నాయకత్వం. ఇక ఎలా? ఏమి చేయాలి? సామాన్యులు నోరు విప్పితే జైలు, ఎదిరిస్తే మరణ శిక్ష. వసతులన్నీ పెద్ద పెద్ద నాయకులకు, లేదంటే లక్షల్లో వేలల్లో జీతాలు తీసుకునే వారికి. ఎలక్ట్రిక్ సిటీలో పనిచేసే వారికి ఎలక్ట్రిక్ బిల్ లేవు. ట్రాన్స్పోర్ట్ లో పనిచేసే వారికి ట్రావెల్ చార్జ్ ఫ్రీ. పొలిటికల్స్ వారితో పాటు తిరిగి వారికి టోల్ గేట్ ఫ్రీ. ఇక మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే హెచ్ఆర్ఏ, పిఆర్సీ, హెల్త్. ఇక చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు బాబు. వీళ్ళకందరికి సరిపడా జీతాలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటి? సరే ఇచ్చారే అనుకుందాం. ఏ రోజైనా బీదవారికి రోజు కూలి చేసుకుంటూ బతుకు భారంగా ఉండే వారికి ఏమైనా వసతులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇస్తామండి అంటారు మన రాజ్యాంగ దురంధరులు. పేపర్లో స్టేట్మెంట్, అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రకటన అంటే ఏమండి? ఇదేనా న్యాయం అంటే? ఇదేనా రాజ్యాంగ సమానత్వం అంటే? ఇంకో 1000 సంవత్సరాలు పాలించిన సామాన్యులు పైకి కాదు కదా, బతుకుండడం కూడా సాధ్యం కాదు. మిడిల్ క్లాస్, బిలో యావరేజ్ ఫ్యామిలీకి అయితే ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ బిల్, ఆ బిల్ అని రద్దంతం చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కనెక్షన్ కట్, ట్యాప్ కట్ అంటారు. రాజ్యాంగ పరిధిలో ఏ రాజకీయ నాయకుడినో లేదా లక్షల్లో వేలల్లో బకాయిలున్న నేతల వద్ద వసూలు చేసే దమ్ముదయం ఎవరికైనా ఉందా? ఉద్యోగులకు ఒకసారి పిఆర్సీ లేట్ అయితే స్ట్రైక్లు, ధరణలు. అబ్బా, ఏనాడైనా డబ్బున్నవాడు సామాన్యులకు వసతులు కల్పించండి అని చెప్పడు. మరి వీళ్ల కోసం సామాన్యులు కష్టపడాలి, బ్యాంకుల్లో జమ చేయాలి, న్యాయకులు అనుభవించాలి. ఎలక్ట్రిసిటీ బోర్డు లాస్తుంది, ఆర్టీసీ ఉంది, చార్జెస్ పెంచండి, కాకి లెక్కలు. ఇన్ని రాబందుతుంటే మిగిలిందండి విధవారికి బొచ్చ తప్ప. ఒక చిన్న ఎగ్జాంపుల్, కడప నుండి మదనపల్లికి టికెట్ 100 రూపీస్ ప్రైవేట్ బస్సులు అయితే, అదే మన ఆర్టీసీలో అయితే 120 to 130. మదనపల్లి నుండి పలమనేరుకు ప్రైవేట్ బస్సులో అయితే 35, ఆర్టీసీలో 52, మెట్రోలో 63. ప్రైవేట్ సర్వీస్ నడిపేది లిమిటెడ్ బస్సులు, అదే మన ఆర్టీసీ నడిపేది అన్లిమిటెడ్ బస్సులు. మరో చిన్న ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో కరువు, నీళ్లు లేవు. ఢిల్లీ నుంచి నీళ్లు ట్రైన్స్ లో సప్లై చేసినారు. ప్రపంచమంతా నవ్వింది. ఎందుకంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఇయర్లీ వాటర్ బడ్జెట్ 2300 కోట్లు. ఒకసారి ప్రభుత్వాలు తలుచుకుంటే బడ్జెట్ లో సగం డబ్బుతో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టొచ్చు. ఒకసారి మన దేశ బడ్జెట్ గురించి చూద్దామంటే 23 to 24 lakh crores. ఇందులో డిఫెన్స్ అయితే 20 to 25% కేటాయిస్తారు. మన దేశ ఆర్మీ 17 లక్షలు. మన దేశ కవచాలైన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి సైనికులు తమ ప్రాణాలను సైతం అర్పించుతున్నారు. వారి కోసం సరైన అన్నం లేదు, సెలవు లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, వెట్టి చాకరీ చేస్తున్నారు. వారు చనిపోతే ప్యాకింగ్ బాక్స్ లో కుంభకోణం. వారి విడా స్కూరుకు భవనాలు కట్టిస్తే ఆ బిల్డింగ్ లోనే కాజేసే రాబందులు ఉన్నారంటే నమ్మండి. వారు చనిపోతే 2 లేదా 3 లక్షలు. వా, ఏమి దేశభక్తి, ఏమి ప్రేమ! జాతీయ గీతం కొరకు నిలబడకపోతే ఓర్వలేని మన చట్టం దేశ గౌరవాన్ని మంటగలిపే వారిని ఎలా వదిలేస్తుంది? క్రిమినల్ కిల్లర్ మన ఏపీలో చనిపోతే 25 lakhs నేషనల్ ఫ్లాగ్ చుట్టి మరి లైఫ్ సెక్రటరీ అని ప్రకటించారు. అదే మన దేశ రక్షకులకైతే కరెన్సీ లేదు. నేను భారతీయురాలి, నిజాన్ని నిప్పులా చెబుతాను. దేశాన్ని కించపరిస్తే సహించలేను. బీదవారి అర్థనాదాలు, ఆడవారి మానభంగాలు, దేశ రక్షకుల ఆకలి కేకులు, రైతుల ఆత్మహత్యలు, ఇలా ఎన్ని ప్రాణాలకు భయపడి వేదేస్తే రేపు రాబోయే జనరేషన్ మమ్మల్ని క్షమించదు. ఇలానే మన పూర్వీకులు చేసి ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? రాజ్యాంగం జరిగేదా? పాలించడం చేత కాకపోతే 6 నెలల సంవత్సరం టైం ఇవ్వండి. దేశ
నేను ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నానో అదే నాకు సర్వ సమానతలు బోధిస్తుంది. ఇస్లాంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. రాజ్యాంగం ఏ ఒక్కరి సత్తు కాదు. ఇది మనందరిది. గలం విప్పండి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి. లేదంటే విద్యకు విలువ తెలియని వారు దేశ శాంతి